మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అతని అనుచరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ జాకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్కు వచ్చిన నాయకులు సిపిని కలిశారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని, వారికి అక్కడి పోలీసులు అండగా నిలుస్తున్నారని వివరించారు. చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల బలగొట్టి 9 కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళను వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అది గోదావరిఖని ప్రాంతం కావచ్చు, పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో బెల్లంపల్లి కావచ్చు, బెల్లంపల్లి పట్టణం కావచ్చు, పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన, అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది. దానిపైననే అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మంచిర్యాల నియోజకవర్గంలో నాకు తెలిసిన కాడికి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ మీదనే ఒక 20-25 దాని కేసెస్, మిగతా డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ మీద కేసులు పెట్టిన సందర్భం. దగ్గుల మధు మీద మొన్న 19th నాడు దాడి చేయడం జరిగింది. తలకాయ కుట్టుబడ్డాయి. ఇదే దగ్గుల మధు మీద లాస్ట్ ఇయర్ వినాయక చవితి నాడు నైట్ 11:15 కూడా దాడి చేసి అనుకుంటే నేను పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అయితే ఇదే కాకుండా అంతకుముందు గడప రాకేష్ అనుకోండి, మందపల్లి శ్రీనివాస్ అనుకోండి, కందుల ప్రశాంత్ అనుకోండి, ఇంకా చాలా మంది మీద నెంబర్ ఆఫ్ కేసెస్, అన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళే కొడుతుండ్రు. దెబ్బలు తినలే అటెంప్ట్ మర్డర్ అని జైళ్ళల్లో నెలల కొద్ది జైల్లో పెడుతున్నారు. ఇదంతా అక్కడున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో మంచిర్యాల ఒక గ్యాంగ్, అంటే ఒక ఏజెంట్, ఒక గ్యాంగ్, అది మంచిర్యాల బైపాస్ రోడ్లో పెట్టి అక్కడి నుంచి దాడులు. ఆ దాడులతో అందరూ భయపడి భూములు సెటిల్మెంట్, మరొకటి భూమి సెటిల్మెంట్ కాకపోతే దాడులు చేస్తే సెటిల్మెంట్ చేస్తున్న కార్యక్రమం. అక్కడ స్థానిక ఎమ్మెల్యే నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్న సందర్భాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడుతున్నాం. ఈ రకంగా చేసిన సందర్భంలో మేము ధర్నా చేసిన తర్వాత మేము మన 19th నైట్ 1:30కి మేము కంప్లీట్ చేయడం జరిగింది. 8:30 నైట్ 1:30.